రోజు పుదీనా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు: క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలు, బిర్యానీ ఆకులు, సాజీరా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క. ముందుగా కట్ చేసి పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఇప్పుడు బగారా గరం మసాలా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా వేసుకోవాలి. తర్వాత 2 బగారా ఆకులు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు బాగా ఆనియన్స్ వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగినాయి. చిటికెడు పసుపు వేసుకుందాం. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేయాలి. బాగా కలుపుకోవాలి. పుదీనా మొత్తం బాగా వేగే వరకు ఆయిల్ ఇప్పుడు బాగా పుదీనా పేస్ట్ వేగనివ్వాలి. పుదీనా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆయిల్ తేలే వరకు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. నూనె బాగా తేలింది పైకి. ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి, టేస్ట్కి తగినంత. రైస్ ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా మిక్సప్ కావాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా రైస్ రెడీ. కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకుందాము. పుదీనా రైస్ ఈజ్ రెడీ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.